మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. వయసు మీద పడుతున్న ఆయనతో యాక్షన్ మూవీస్ చేయించడానికి యంగ్ డైరెక్టర్స్ కూడా వెనకాడారు. అయితే లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో హీరోలు యాక్షన్ సీన్స్ లో అంతగా శ్రమ పడకుండానే తెర మీద రక్తపాతాన్ని సృష్టించేస్తున్నారు. దానికి ఆ మధ్య వచ్చిన ఎంపురాన్ ఓ ఎగ్జాంపుల్. కానీ మోహన్ లాల్ తాజా చిత్రం తుడురం అందుకు పూర్తిగా భిన్నమైనది. ఈ సినిమాలో మోహన్ లాల్ చేసిన యాక్షన్ సీన్స్ చూస్తే ఓ 20 ఏళ్ల క్రితం నాటి ఆయన సినిమాలు గుర్తుకు వస్తాయి. మలయాళంలో శుక్రవారం విడుదలైన తుడురం మూవీ ఒకరోజు ఆలస్యంగా శనివారం తెలుగులో వచ్చింది. తుడురం పేరుతోనే దీన్ని డబ్ చేశారు. అన్నట్టు ఈ పేరుకు అర్థం సశేషం అని. టాక్సీ డ్రైవర్ షణ్ముఖం అంటే మోహన్ లాల్ ను అందరూ బెంచ్ అని ప్రేమగా పిలుస్తుంటారు. భార్య లలిత అంటే శోభన, కొడుకు కూతుర్లతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు బెంచ్. అతనికి తన పాత అంబాసిడర్ కార్ అంటే ప్రాణం. గతంలో చెన్నైలో పళనిస్వామి అంటే భారతీరాజు అనే స్టంట్ కొరియోగ్రాఫర్ దగ్గర పనిచేసిన బెంచ్ ఓ చేదు సంఘటనతో ఆ వృత్తిని వదిలేసి సొంత ఊరు వచ్చి టాక్సీ డ్రైవర్గా స్థిరపడతాడు. బెంచ్ ఊరులో లేని సమయంలో అతని టాక్సీని వేరే వ్యక్తి తీసుకెళ్లి అందులో గంజాయిని క్యారీ చేస్తుంటే పోలీసులు బెంచ్ ని సీజ్ చేస్తారు. దాన్ని విడిపించడానికి బెంచ్ నానా తిప్పలు పడతాడు. పోలీసు అధికారులు టాక్సీ ఇవ్వడానికి నరకం చూపిస్తారు. చివరికి పోలీసుల నుండి టాక్సీని తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంజనీరింగ్ చదువుకుంటున్న బెంచ్ కొడుకు కనిపించకుండా పోతాడు. కొడుకు విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంచ్ ఆ తర్వాత అతని కదలికలకు సంబంధించిన ఆరా తీసినప్పుడు ఊహించని విషయాలు బయటపడతాయి. ఆ పాత అంబాసిడర్ కారుకు బెంచ్ కు ఉన్న అనుబంధం ఏమిటి? పోలీసులు బెంచ్ ను ఎందుకు టార్గెట్ చేశారు? అసలు బెంచ్ కొడుకు ఏమైపోయాడు అన్నదే మిగతా కథ. ఈ మధ్య మలయాళంలో వస్తున్న కొన్ని సినిమాలలో అక్కడ జరిగిన ప్రకృతి వైపరీత్యాలను కథానుగుణంగా వాడుకోవడం బాగా జరుగుతోంది. తుడురంలోనూ 2024లో వాయనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన దుర్ఘటనను వాడుకున్నారు. దీనితోనే సినిమా మొదలవుతుంది. అక్కడి నుండి అసలు కథలోకి వెళ్లాడు దర్శకుడు తరుణ్ మూర్తి. ప్రథమార్థంలో బెంచ్ ఫ్యామిలీ వారి మధ్య ఉండే అనుబంధాన్ని చూపడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. ఇక బెంచ్ గతాన్ని గురించి అక్కడక్కడ చెప్పినా అదేమీ మనస్సుకు పట్టేది కాదు. దాంతో ఇంటర్వెల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ తో ఆడియన్స్ ను కాస్త అలర్ట్ అవుతారు. బెంచ్ కుటుంబంలో ఏం జరిగిందనేది ఊహకందేదే అయినా ఆ కష్టం నుండి వారు ఎలా బయటపడతారనే సందిగ్ధం ప్రేక్షకులను కొంతలో కొంత ఎంగేజ్ చేస్తుంది. బెంచ్ గత జీవితాన్ని పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే దాన్ని హడావిడిగా చూపించేశారు. పోలీస్ హింసను గ్లోరిఫై చేయాలని డైరెక్టర్ అనుకోవడం వల్ల సినిమా నిడివి అనవసరంగా పెరిగిపోయింది. నిజానికి ఇది పరువు హత్యకు సంబంధించిన కథ. దానిని డైరెక్ట్ గా చెప్పకుండా ఫిలిం బ్యాక్ డ్రాప్ లో కొన్ని ఆసక్తికరమైన అంశాలను అల్లుకుంటూ వెళ్లారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు దృశ్యం సినిమా మదిలో మెదులుతుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా అది తెరకెక్కగా దీన్ని యాక్షన్ డ్రామాగా మలిచారు. దాంతో అనవసరానికి మించిన యాక్షన్ చోటు చేసుకుంది. అయితే ఈ వయసులో మోహన్ లాల్ తో ఆ స్థాయిలో యాక్షన్ సీన్స్ చేయించడం ఆయన ఫ్యాన్స్ కు పండగే. మోహన్ లాల్ ఎమోషన్స్ ను అద్భుతంగా పండించడంతో పాటు యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. చాలా ఏళ్ల తర్వాత శోభన మోహన్ లాల్ సరసన నటించింది. కానీ ఆమె పాత్రకు ఏమంత ప్రాధాన్యం లేదు. ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఆడియన్స్ కు తెలిసిపోతుంది. కానీ హీరోకు విలన్ కు మధ్య కాన్ఫ్లిక్ట్ ను చివరి నిమిషంలో కానీ రివీల్ చేయలేదు. దీనికి తోడు సినిమా నిడివి ఎక్కువ కావడంతో ప్రేక్షకులు సహనం కోల్పోతారు. ఇందులో మోహన్ లాల్ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పాత్రలను ప్రకాష్ వర్మ, బిను పప్పు చేశారు. అలాగే ఫహద్ ఫాజిల్ బ్రదర్ ఫర్హాన్ ఫాజిల్, మనియన్ పిల్లై రాజు, అర్షా బైజు, ఇర్షాద్ అలీ, థామస్ మాథ్యూ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. భారతీరాజు గెస్ట్ రోల్లో మెరిశారు. తెలుగు వారికి నాన్ ఫేసెస్ అంటే మోహన్ లాల్, శోభనానే. ఆర్టిస్టుల నటనకు వంక పెట్టడానికి లేదు. అలానే సాంకేతిక నిపుణుల పనితనం బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సినిమా కథ ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం, కోట బొమ్మాలి తదితర ప్రదేశాలలో జరిగినట్టుగా చూపించి తెలుగు నేటివిటీ డైలాగ్స్ ద్వారా అద్దే ప్రయత్నం చేశారు.
పనిలో పనిగా సినిమా పేరును తెలుగులో పెట్టేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇవాళ మలయాళంలో కొత్త నటీనటులతోనూ థ్రిల్లర్ జోనర్ మూవీస్ చాలానే తీస్తున్నారు. ఇది అదే కోవకు చెందినదే. కాకపోతే వాటిల్లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో కొరవడింది. మోహన్ లాల్ హీరోగా నటించడం అనేది తుడరం వరకు మెయిన్ హైలైట్. సో ఆయన అభిమానులకు ఈ సినిమా నచ్చే ఆస్కారం ఉంది.